అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే 3D క్యూలింగ్ స్మాప్ అయితే చేశాను. మరి ఎలా చేశానో ఈ వీడియోలో అయితే షేర్ చేసుకుంటున్నాను. మరి ద స్మాప్ ఈ కార్టూన్ ఎవరెవరు చూసేవాళ్ళో కామెంట్ చేయండి. టూల్స్ ఏమేమి కావాలో చూసేద్దాం. ఫస్ట్ అయితే బ్లూ వైట్ కలర్ క్యూలింగ్ పేపర్ తీసుకున్నాను, నీడల్ అలానే ఫెవికాల్ తీసుకుంటున్నాను. ఇప్పుడైతే స్మాప్ అయితే రెడీ చేసుకుందాం. ఇప్పుడైతే ఫేస్ అయితే రెడీ చేసుకుందాం. ఫస్ట్ అయితే నేను బ్లూ కలర్ 11 స్ట్రిప్ తీసుకొని ఇట్లా నీడల్ సాయంతో ఇట్లా రౌండ్ అయితే చేసుకుంటున్నాను. వీడియోలో చూపించినట్టు రౌండ్ చేసుకోవాలి, ఇట్లా టైట్గా చేసుకోవాలండి. టైట్ చేసుకొని ఇప్పుడైతే ఫెవికాల్తో అటాచ్ చేసుకోవాలి. అటాచ్ చేసుకున్న తర్వాత ఇట్లా మధ్యలోనైతే ప్రెస్ చేస్తూ డోమ్ షేప్లో అయితే రెడీ చేసుకోవాలి. ఇట్లనైతే ప్రెస్ చేస్తూ ఇట్లా ఈ షేప్ అయితే రెడీ చేసుకున్నాను. మీకు చూపించినట్టయితే చేసుకున్నానండి. ఇప్పుడైతే సేమ్ ప్రాసెస్ అండి, అది కూడా 11 స్ట్రిప్ తీసుకొని రౌండ్ చేసుకొని ఇట్లా డోమ్ షేప్లో అయితే రెడీ చేసుకోవాలి. ఇప్పుడైతే లోపల ఫెవికాల్ స్ప్రెడ్ చేసుకోవాలండి. దీనివల్లనైతే వీడిపోకుండా టైట్గా అయితే ఉంటాయి. ఇవి రెండు అయితే ఇప్పుడు అటాచ్ చేసుకోవాలి. ఇప్పుడైతే మన స్మాప్ ఫేస్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు 7 బ్లూ కలర్ స్ట్రిప్స్ అయితే తీసుకున్నాను. సేమ్ ప్రాసెస్ అండి. 7 బ్లూ కలర్ స్ట్రిప్స్ తీసుకొని ఇట్లా నీడల్ సాయంతో రౌండ్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇట్లా డోమ్ షేప్ అయితే చేసుకోవాలి. ఫస్ట్లో ఎట్లా చూపించాను సేమ్ అలానే, కానీ ఇవైతే అవి 11 స్ట్రిప్స్, ఇవి 7 స్ట్రిప్స్ అయితే తీసుకున్నాను. తీసుకొని మొత్తం ఇట్లా షేప్ చూపించినట్టు షేప్ చేసుకొని లోపలనైతే ఫెవికాల్ అయితే స్ప్రెడ్ చేసుకోవాలి. అలానే సేమ్ ప్రాసెస్ వైట్ కలర్ 7 స్ట్రిప్స్ తీసుకొని సేమ్ ప్రాసెస్ అయితే చేసుకున్నాను. లోపల కూడా ఫెవికాల్ అయితే స్ప్రెడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడైతే వైట్ కలర్ డోమ్ అండ్ బ్లూ కలర్ డోమ్స్ అయితే ఇట్లా అటాచ్ చేసుకుంటున్నాను. ఇవి స్మాప్ బాడీ అన్నమాట. బాడీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడైతే క్యాప్ అయితే రెడీ చేసుకుందామండి. ఇవైతే 13 స్ట్రిప్స్ తీసుకున్నాము. ఇవైతే 3mm స్ట్రిప్స్, మొత్తం 3mm స్ట్రిప్స్. ఇవి 13 స్ట్రిప్స్ తీసుకొని ఇట్లా డోమ్ లెక్క ఇట్లా రౌండ్ చేసుకొని డోమ్ షేప్ చేసుకున్నాను. అంటే ఇట్లా టోపీలా చేసుకున్నాను. వన్ సైడ్ అయితే ఇట్లా ప్రెస్ చేసుకున్నానండి. చూడండి వీడియోలో చూపెడతాను. ఇట్లా వన్ సైడ్ ప్రెస్ చేసుకున్నాను. ఇట్లా స్మాప్ చూసారా మీరు, ఇట్లా వాళ్ళ టోపీ ఎలా ఉంటుంది అలానైతే నేను వన్ సైడ్ ప్రెస్ చేసుకొని ఇట్లా టోపీ అయితే రెడీ చేసుకున్నాను. దాని లోపల కూడా ఫెవికాల్ యాడ్ చేసి ఇట్లా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడైతే బ్లూ కలర్ 1 స్ట్రిప్స్ తీసుకున్నాను. ఇట్లా 1 స్ట్రిప్స్ది ఇట్లా రౌండ్ చేసుకొని వన్ సైడ్ అయితే ఇట్లా చూపించినట్టు ప్రెస్ చేసుకున్నాను. అది 1 స్ట్రిప్, ఇది 1 స్ట్రిప్ ఇట్లా స్ప్రెడ్ చేసుకున్నాను. ఇప్పుడైతే ఇంకా బ్లూ కలర్ది 1 స్ట్రిప్స్ తీసుకొని ఇట్లా రౌండ్ చేసుకోవాలి. రౌండ్ చేసుకున్నాక ఇట్లా అటాచ్ చేసుకొని ఫెవికాల్తో ఇప్పుడైతే పెన్సిల్ సాయంతో ఇట్లా లోపట్లోకి వెళ్ళి ఇట్లా కోన్ లాగా అయితే రెడీ చేసుకోవాలి. చూడండి నేను వీడియోలో చూపిస్తాను. మెల్లంగా చేసుకోవాలి, లేకుంటే విడిపోతుంది. ఇట్లా కోన్ లాగా అయితే రెడీ చేసుకున్నాను. దాని లోపల కూడా ఫెవికాల్తో అటాచ్ చేసుకుంటున్నాను, అంటే స్ప్రెడ్ చేసుకుంటున్నాను. ఇలానైతే నేను 2 కోన్స్ అయితే రెడీ చేశాను, చూపెడతాను. 2 కోన్స్ రెడీ చేసుకున్నాను. ఇప్పుడు ఫస్ట్ అయితే మనం చేసుకున్నాం చూడు, అదైతే నేను ఇట్లా లోపల హ్యాండ్స్ లాగా, అంటే ఇప్పుడు ఇవైతే హ్యాండ్స్ చేసుకున్నాను. ఇప్పుడైతే వైట్ కలర్ 2 స్ట్రిప్స్ అటాచ్ చేసుకొని ఇట్లనైతే రౌండ్ చేసుకొని ఇట్లా వన్ సైడ్ అయితే స్ప్రెడ్ చేసుకున్నాను. ఇవి 2 స్ట్రిప్స్, అవి 2 స్ట్రిప్స్, ఇట్లనైతే 4 చేసుకోవాలి. ఇప్పుడు అంటే ఒకదాన్ని ఒకటి అటాచ్ చేసుకున్నాను, ఇంకొకటి అయితే రెడీ చేసుకున్నాను. ఇట్లా 4 చేసుకొని ఒకదాన్ని ఒకటైతే అటాచ్ చేసుకోవాలి. అవైతే లెగ్స్ అన్నమాట. ఇప్పుడు ఇవి కూడా లెగ్స్ అన్నమాట. ఇప్పుడైతే ఈ వైట్ కలర్ ఇట్లా 1 స్ట్రిప్ తీసుకొని ఇట్లా రౌండ్ చేసుకున్నాను. ఇవి కూడా 4 చేసుకున్నాను. ఇవి కూడా ఒకదాన్ని ఒకటి అటాచ్ చేసుకోవాలి. చూడండి చూపెడతాను. అటాచ్ చేసుకున్నాను. ఇప్పుడైతే ఇప్పుడు ఫస్ట్ అయితే ఎక్కడ చేసుకున్నాం చూడండి, ఎక్కడనైతే మనం ప్రెస్ చేసుకున్నాం అక్కడనే రౌండ్ షేప్ చేసుకున్నాం కదా, అక్కడనైతే అటాచ్ చేసుకోవాలి. ఇప్పుడైతే మన లెగ్స్ అయితే రెడీ అయిపోయినాయి. ఇప్పుడైతే మన స్మాప్ బాడీని అయితే అటాచ్ చేసుకుందాడి. ఇప్పుడైతే ఫస్ట్ చేసుకున్న ఫేస్ని బాడీని అయితే ఇట్లా అటాచ్ చేసుకుంటున్నాను. అలానే హ్యాండ్స్ కూడా అటాచ్ చేసుకుంటున్నాను.
అయితే రెడీ అయిపోయింది. హ్యాండ్స్ కూడా అటాచ్ చేసి ఇప్పుడైతే క్యాప్ని అయితే అటాచ్ చేసుకుంటున్నాను. వీడియోలో చూపించినట్టు క్యాప్ని కూడా అటాచ్ చేసుకుంటున్నాను. అలానే కింద లెగ్స్ని కూడా అటాచ్ చేసుకోవాలి. అలానే ఇయర్స్ హాఫ్ స్ట్రిప్స్ తీసుకున్నాను. హాఫ్ స్ట్రిప్స్ తీసుకొని రౌండ్ చేసుకొని వన్ సైడ్ అయితే ఇట్లా స్ప్రెడ్ చేసుకున్నాను. హ్యాండ్స్ ఎట్లా చేసుకున్నాను అలానే స్ప్రెడ్ చేసుకున్నాను. అర్థం కాకుండా నాకు కామెంట్ చేయండి. ఇప్పుడైతే వైట్ కలర్ పేపర్ ఇట్లా రౌండ్ ఐస్ అయితే రౌండ్ చేసుకొని ఇట్లా ఐస్ అయితే పెట్టేసుకుంటున్నాను. దాని మీద అయితే నేను బ్లాక్ కలర్ పెన్తో ఇట్లా డాట్స్ అయితే పెట్టేసుకున్నాను ఐస్ లాగా. ఇప్పుడైతే బ్లాక్ కలర్ పేపర్తో ఇట్లా మౌత్ లాగా అయితే కట్ చేసుకొని ఇట్లా మౌత్ లాగా అయితే అటాచ్ చేసుకుంటున్నాను. ఇప్పుడైతే ఇట్లా బ్లూ కలర్ స్ట్రిప్ తీసుకొని కొద్దిగా అయితే స్ట్రిప్ తీసుకొని రౌండ్ షేప్ చేసుకొని నోజ్ అయితే రెడీ చేసుకుంటున్నాను. చూడండి, నోట్ చేసుకొని ఇప్పుడైతే అటాచ్ చేసుకున్నాను. ఇప్పుడైతే మన బ్యూటిఫుల్ స్మాప్ అయితే రెడీ అయిపోయింది. మరి ఈ వీడియో నచ్చితే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. లైక్ చేయడం వల్ల ఈ వీడియో వేరే వాళ్ళకి అందుతుందండి. బాయ్ అందరికీ.